అందరికీ నమస్కారం. నేను అర్జున్. ఈ మధ్య హెల్త్ బాగాలేకపోవడం అది ఇది ఏదైనా కారణం కావచ్చు, కానీ నేను మీతో నా కాంటాక్ట్లో లేనందుకు ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఏం లేదు, ఒక మంచి మాట చెప్దామని అనిపించింది, అందుకని వీడియో రికార్డ్ చేస్తున్నా. చాలా మంది అమ్మనాన్న మాట వినరు కదా, దాంట్లో నేను కూడా ఒకడిని. ఈ వీడియో మొత్తం చూడండి, మీకు కంపల్సరీ ఉపయోగపడుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నాలాగా మీరు దెబ్బతినొద్దని. వినడానికి సోది అనిపిస్తే ఇప్పుడే స్కిప్ చేసేయండి, లేదు వినాలి వీడియో చెప్తాడు అని అనిపిస్తే మాత్రం మొత్తం చూడండి. నేను నా జీవితంలో నాకు నచ్చిందే చేసిన. మ్యూజిక్ నేర్చుకోవాలనిపించింది, మ్యూజిక్ ప్రొడక్షన్ చేసిన, మార్షల్ ఆర్ట్స్ అది ఇది ఎన్నో చేసిన. అయితే దాని తర్వాత ఏమైందంటే, నాకంటూ సపోర్ట్ ఎవరు లేకుంటుండే, ఒక్కడనే కష్టపడి నచ్చినట్టు చేసుకుంటా, నచ్చినట్టు లైఫ్ని బిల్డ్ చేసుకుంటూ పోయినా. అంటే మా నాన్న ఏమన్నారు, ఒరే నేను పోతే నీకు సపోర్ట్ చేసేటోడు ఎవ్వడు లేడరా అని అన్నారు. ఆయన ఎందుకు అన్నారో ఆ మాట నాకేం అర్థం కాలే. నేను ముంబైలో ఉన్నప్పుడు మంత్లీ మంచిగా సంపాదిస్తుండే, ఒక 2 లక్షల దాకా వస్తుండే. నాకేం పెద్దగా కనిపించాలి, నాన్న ఇట్లే అంటాడులే అది ఇదని. ఎందుకంటే నాన్న ఏమన్నాడు, పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకున్న తర్వాత నేను నీకు ఒక 20 లక్షలు ఇస్తా, స్టూడియో పెట్టుకో, హైదరాబాద్లో సెట్ అయిపో అని అన్నారు. మనం వినలే, మనకు కొంచెం తలపొగురు నిండే కదా, దెన్ పెద్దగా ఏం ఆలోచన చేయలే. దానివల్ల చాలా కోవిడ్లో నాన్న చనిపోయారు 2020 జూన్లో. ఆయన పోయిన తర్వాత ఒకటేసారి ఉన్న సపోర్ట్, భరోసా, నమ్మకం అని అంటారు కదా, ఇట్లాంటివి అన్నీ పోయినాయి. నిజం చెప్పాలంటే లిటరల్లీ ఒంటరి వాడిని అయిపోయినా నేను ఇవాళ ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇవాళ మా నాన్న సంవత్సరికం. జీవితంలో మనకు చెప్పేవాళ్ళంటూ ఒకరు ఉంటారు. అంటే మన ఫ్యామిలీలో మనం అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మనల్ని అసహించుకునే వాళ్ళు కూడా ఉంటారు. అన్నదమ్ముళ్ళే కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, కన్న తల్లి కూడా కావచ్చు. మనల్ని బాగా చూసుకున్నారనే గ్యారంటీ ఏమి ఉండదు. కొంతమంది అదృష్టవంతులు ఉంటారు, అమ్మ నాన్న అన్నదమ్ముళ్ళు అందరూ బాగా చూసుకుంటారు. అది నా జీవితంలో జరగలేదు. ఇది అదని నేను ఎవరిని కారణం చేయాలని నేను అనుకోవట్లేదు. దట్స్ ఇట్. ఏం చేస్తాం ఇప్పుడు, ఎవరిని కారణం చూపించి వీళ్ళు నన్ను బాధ పెట్టిండ్రు అనే ఆలోచన అయితే నాకు లేదు. జరిగిన దాన్ని మార్చలేము, జరగబోయేదాన్ని ఆపలేము. సో ఆ ఫ్లోలో వెళ్ళిపోవటమే నాకు తెలిసినంత వరకు. నాకు ఏది బాగా అనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళిన. మా నాన్న నాకు చెప్పిన మాట ఏంటంటే, నీ ఆత్మసాక్షికి ఏది బాగా అనిపిస్తే అది చెయ్యి, నీకు ఏది మంచిగా అనిపిస్తే అట్లే ఉండు. ఈరోజు ఆయనని స్మరించుకుంటా, ఆయన మాట విననందుకు నా జీవితంలో మొదటిసారి ఇంత గిల్ట్ అనిపించింది. ఏంటంటే ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అందుకే యంగర్స్, ఇప్పుడు ఈ ఉడుకు రక్తం ఉంది కదా, అందరికీ దయచేసి తమ్ముళ్ళకు, చెల్లెండ్లకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే, తల్లిదండ్రులకు కూడా నేను చెప్పేది, మీ పిల్లలకి ఓపిక చెప్పండి. అండ్ అందరూ అమ్మ నాన్న మాట వినండి. అమ్మ మాటనో నాన్న మాటనో ఎవరో ఒకరి మాట అయితే వినండి. ఇంట్లో ఎవరో ఒకరైతే మీకు ఫ్రెండ్ లాగా ఉంటారు కదా, ఇంట్లో ఎవరో ఒకరైతే మంచిగా ఉంటారు కదా మీతో. వాళ్ళు పోయిన తర్వాత మనం ఏం చేయలేం కూడా. మా నాన్న నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుండే. ఎప్పుడు నన్ను ఇది చెయ్యి అని ఆయన ఎప్పుడు అనలేదు, ఇట్లా ఉండు అని అనలే. అట్లా ఉండేటట్టు కూడా నేను ప్రవర్తించలే. కొన్ని జరిగినాయిలే, ప్రతి ఒక్కరికి ఉంటాయి జీవితంలో తప్పుడు నిర్ణయాలు, తప్పుడు స్టెప్స్ వేయడం. కానీ ఎప్పటికప్పుడు మా నాన్న, అరే నువ్వు అది చేయకరా, అది చేస్తే దెబ్బ తగులుతుంది అని అంటుండే. లైఫ్లో ఆయన గురించి ఆలోచించిన ప్రతిసారి నాకు అనిపించే ఒకే ఒక మాట ఏం తెలుసా, ఒక మంచి ఫ్రెండ్ని కోల్పోవడం. ఆత్మసాక్షిగా నీ గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే నీ గురించి మంచి చెడ్డలు ఆలోచిస్తారు. మా నాన్న పోయిన తర్వాత నన్ను అట్లా ఎవరన్నా చూసుకున్నారంటే రఘు సర్వే. థ్యాంక్ యూ సర్వేష్. ఈ సందర్భంలో నేను నీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అండ్ మీరు నాకు ఇంత తోడుగా ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. నేనేమంటున్నా అంటే, వ్యక్తులు మన దగ్గర ఉన్నప్పుడే వాళ్ళ మాట విందాం. దూరం అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేం. ఎందుకంటే గడిచిన కాలాన్ని తీసుకురావడానికి మనమేం దేవుళ్ళం కాదు కదా. ప్రతి పొరపాటు నుంచి
ప్రతి తప్పు నుంచి నేర్చుకుంటూ వెళ్తేనే జీవితం అని ఎప్పుడైతే అర్థమైందో, గతాన్ని వదిలేయడం మొదలుపెట్టిన, గతాన్ని మనం మార్చలేమన్నప్పుడు దాన్ని విడిచిపెట్టడం అన్న మేలు కదా. ఇప్పుడు అయిపోయింది, పాస్ట్ ఈజ్ పాస్ట్ అంటాం కదా. పాస్ట్ ఈజ్ పాస్ట్ అంటే ఏంది? దాన్ని వెనక్కి తిరిగి చూసుకొని అయ్యయ్యో నా జీవితంలో ఇట్లయింది, అయ్యయ్యో అట్లయింది, ఈ ఈ ఫీలింగ్ లో ఉంటే మాత్రం జీవితంలో ఏం చేయలేము అనే ఒక నిర్ణయానికి అయితే నేను వచ్చిన. అందుకే పాస్ట్ మొత్తం వదిలేసి ఇప్పుడు ఏం చేస్తున్నాం, వాట్ యు ఆర్ నౌ, ఇది ఇంపార్టెంట్ కదా. అందుకే ప్రతి నిమిషం మనం ఏం చేస్తున్నాం అనే దాని మీద ఒక స్పష్టమైన అవగాహనతో ముందుకెళ్తేనే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మీ అందరికీ నేను మా నాన్న వర్ధంతి సందర్భంగా చెప్పగలిగే ఒకే ఒక్క మాట ఏంటంటే, అందరూ మీ ఇంట్లో పేరెంట్స్ ఉంటే ఏమున్నా అమ్మ కానీ నాన్నతో ఒక మాట చెప్పండి. వాళ్ళు అర్థం చేసుకోరు అని అంటే అది వేరే విషయం, కానీ వాళ్ళు అర్థం చేసుకుంటారు అని అన్నప్పుడు ఒక మాట వెళ్ళి చెప్పండి ఇది. ఎందుకంటే మనల్ని కన్నవాళ్ళు మనకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కదా. అందుకే నేను ఏమంటున్నా అంటే, ప్లీజ్ దయచేసి అందరూ ఏదైనా నిర్ణయం తీసుకునే ముందర ఆలోచించండి, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందర అమ్మ నాన్నతో మాట్లాడండి. అండ్ అమ్మా నాన్న అర్థం చేసుకోరు అంటే మన జీవితంలో ఎవడో ఒకడైతే ఉంటాడు, మంచోడో చెడ్డోడో, మన దోస్తుగాడు అనేటోడు ఉంటాడు. వాడు మన గురించి మంచిగా ఉండే అట్లాంటి వానితోనే డిస్కస్ చేయండి. ఈ సందర్భంగా దామోదర్ సార్ చాలా చాలా థ్యాంక్ యూ. ప్రతి సమస్యలో కూడా నాకు తోడుండి ఆ సమస్య పరిష్కారానికి చాలా వరకు ట్రై చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ సర్వేష్, రఘు, మీరు ఎప్పుడూ నా వెంటనే ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. జీవితంలో కొంతమందిని సెలెక్టెడ్గా ఉంచుకోవాలని అంటారు కదా, మనల్ని మనలాగా చూసేవాళ్ళు, మన దగ్గర డబ్బు ఉందా లేదా, మన దగ్గర ఏముంది అని ఏం చూడకుండా బస్ మన కోసమే ఉంటారు చూడు. అట్లాంటి దోస్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళతో ఆ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోండి. ఎవరితోనంటే వాళ్ళతోనే ప్రాబ్లమ్ షేర్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు మీ నెగిటివ్స్ ని వాళ్ళు పాజిటివ్ చేసుకొని వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టడానికే చూస్తారు తప్ప మన మంచి కోసం మన మంచి కోరే వాళ్ళంటే ఇక్కడ ఎవరు లేరు. సో దయచేసి వన్స్ అగైన్ అమ్మ నాన్న మాట వినండి అని కోరుకుంటున్నా. నమస్కారం.